హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి మా మమ్మీ వాళ్ళు నాయనపల్లి దేవుని దగ్గర పోతారు అనమాట. అక్కడికి వెళ్ళినాక ఎట్లుంటుంది, ఎవరెవరు వస్తారు అండ్ దేవుణ్ణి అంతా చూపిస్తాను. మేమైతే తయారైపోయినాం. నేను, మా అత్తమ్మ, మా పాప పోతున్నాం అనమాట ఈ నుంచి. అండ్ దాని నుంచి మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు వస్తారు. ఇంకెవరెవరు వస్తారో చూద్దాం. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం ఆడికి. మేము వెళ్ళేటప్పటికి 12 అట్లా అయింది టైము. చూడండి అంత మధ్యాహ్నం అయినా కూడా ఎంతమంది ఉన్నారు. అండ్ గుడి పక్కలనే కొబ్బరికాయలు అమ్ముతారనమాట. ఈడ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఆడ ఫ్రీ లైనే అది. ఈడ కొబ్బరికాయలు అమ్ముతుర్రు, అందుకనే ఈడ ఆగినాం తీసుకోవడానికని. అండ్ ఇంకా ఇక్కడికి ఎవరన్నా విజిట్ కాకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా పవర్ఫుల్ అమ్మవారు అక్కడ. మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది అనమాట. అందరూ మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకొని వండుకొని తిని ఈవినింగ్ వెళ్ళిపోవాలన్నమాట. ఈవినింగ్ 6:30, 7 అయిందంటే ఎవరు ఉండరు అక్కడ. ఎందుకంటే మా డాడీ వాళ్ళు చెప్పిన స్టోరీ నేను మీకు చెప్తాను చూడండి. అయితే అమ్మవారు రోజు అందరు పోయినాక ఒకసారి మొత్తం తిరిగి చూసుకుంటుందంట. అండ్ ఇంకా మనం తిని ప్లేట్లు ఆడని వేసి వస్తాం కదా, అవి కూడా అన్నీ అమ్మవారే క్లీన్ చేసుకుంటుందంట. ఒక స్టోరీ చెప్తాను చెప్పిన కదా, ఆ స్టోరీ ఏంటంటే ఒకసారి ఏమైందంటే ఈడికి వచ్చిన వాళ్ళలోనే ఒకరు మొద్దు కత్తి మర్చిపోయారంట. అవి తీసుకురావడానికి పోయినప్పుడు ఆ అంకుల్కి ఆపోజిట్గా దేవత నిలబడిందంట. ఆ అంకుల్ చూసి ఇంకా షాక్లో అట్లే నిలబడ్డాడంట. అప్పుడు అమ్మవారు ఉండి ఏం చెప్పిందంట, నువ్వు నన్ను చూసినావు కదా, హ్యాపీగానే ఉంటావు, నువ్వు ఎవ్వరికి చెప్పకుండా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, లేదంటే నువ్వు ఒక్కరికి చెప్పినా కూడా నీ తల పగిలి చచ్చిపోతావు అని చెప్పిందంట. ఇంకా ఇంటికి పోయిందంట. దేవత కనిపించినాక ఇంకా మనం ఆగుతామా భయంతో అట్లా చెప్పేసినంట. చెప్పినప్పుడే అంకుల్ చనిపోయిందంట. మా డాడీ చెప్పిన స్టోరీ ఇదే అనమాట. మీలో కూడా చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకుంటారని చెప్పిన అనమాట. అండ్ దర్శనం అయితే అయిపోయింది, బయటికి వచ్చినాము. చూడండి ఇట్లా పందిర్లు ఉంటాయన్నమాట. పందిర్ల కిందనే వంటలు ఇట్లా చేసుకొని తిని తాగి మంచిగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మేము దర్శనం చేసుకొని మమ్మీ వాళ్ళ దగ్గరకు పోయేవరకు మమ్మీ వంటలు స్టార్ట్ చేసిందనమాట. దేవుని కాడ చేసిన వంటలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. కట్టెల పొయ్యి మీద చేస్తాం కదా, అందుకనే కావచ్చు. అండ్ ఇక్కడ మా మమ్మీ వంటలు చేస్తుంటే వీళ్ళందరూ చూడండి మంచిగా కూర్చొని అందరు మాట్లాడుకుంటారు. డాడీ, తాత, తమ్ముడు, అన్న వాళ్ళ ఫ్రెండ్ అందరు కూర్చొని మాట్లాడుతూ. మేము ఆల్రెడీ తిన్నాం, అయిపోయింది. ఆ క్లిప్ మిస్ అయింది. అన్నం తినేది అయిపోయాక ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాం మంచిగా. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత జాతరకు పోయినాము. అండ్ జాతర రోజు ఉండదు అక్కడ, సండేనే ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఆ దేవుని కాడ ఫోన్కి సిగ్నల్స్ రావు, అదొక్క ప్రాబ్లమే ఉంటుంది. వాటర్ అన్నీ మంచిగా ఉంటాయి ఆడ. అండ్ ఈ దేవుని కాడికి మీరు ఎప్పుడైనా పోయిరా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. వెయిట్